అందరికీ మన్నాతండి. ఈరోజు వాక్యము మార్కు సువార్త 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. ఆమేన్. ఈ మాటలు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో ఒక విషయము మనకి తెలుస్తా ఉంది. బలవంతుడు అనే మాట మనకి కనబడతా ఉంది. ఈ బలవంతుడు అనుకొని లోకములో తిరుగుతున్నటువంటి సైతానుని గురించి యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. మొదట నాకు ఈ మాటలు అర్థం కానప్పుడు నేను దేవుని సన్నిధిలో ఈ మాటలు ధ్యానిస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నేను బలవంతుణ్ణి అనుకుని లోకంలో తిరుగుతున్నటువంటి సైతానుడు అనేకులను తన ఇంట బందీగా ఉంచాడు. అనేక మంది పాప కార్యాలలో ఉంటున్న వారు, అబద్ధికులైన వారు, త్రాగుబోతులైన వారు, దొంగతనములు చేయవారు, కపటమైన వారు, అలాగనే మోసం చేసేవారు, ఇంకా మనం గమనిస్తూ ఉంటే మూర్ఖులు, ఇలాగున ఇతరితర పాప కార్యాల్లో ఉన్న వారు అందరూ కూడా ఎక్కడ బందీగా ఉన్నారంటండి? సాతాను యొక్క ఇంటిలో బందీగా ఉన్నారు. అయితే వీరిని విడిపించడం ఎలాగునా? వాని ఇల్లు మనం దోచుకోవాలి అనగా వాని ఇంటిలో ఉన్న మనుషుల్ని మనం బయటకు తీసుకురావాలి అని అంటే మనము చేయవలసిన పని ఏమిటి? మనము ఒక బలవంతుణ్ణి బంధించాలి అని అంటే వారిని మించిన అధికమైన బలము మనము సంపాదించుకోవాలండి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో మన ఎదుట సైతానుడు బలహీనుడైపోతాడు. మనం ప్రార్థించలేని వారిమైతే వాడే బలవంతుడిగా మన మీద పడతా ఉంటాడు. కనుక నిత్యము కూడా మనం ఏం చేయాలంటే అండి, ప్రార్థన చెయ్యాలి. మనకి ఎలా బలం వస్తుంది, మనం ఎలా బలం సంపాదించుకోగలము అని అంటే దైవజనులు దేవదాసయ్య గారు రాసిన కీర్తనలో మనకు కనబడుతుంది కదండి. యేసు ప్రభుని అడిగి బలము సంపాదించుకుందాము. మనం అడగాలండి, ప్రార్థన చేయడానికి ప్రభువా నాకు బలము దయచేయి, ప్రభువా నేను ప్రార్థన చేయడానికి నాకు బలం ఇవ్వి, నా ఇంటి వారు సాతాను చేతిలో చిక్కుకొని ఉన్నారు, నా ఇంటి ప్రజలు సాతాను యొక్క ఇంటిలో బందీ అయిపోయారు, వారిని విడిపించుటకు గాను మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. మనం ఎంత బలంగా ప్రార్థన చేస్తే అంత బలమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉంటారు. యేసు ప్రభువు వారు అన్నారు కదా, భూమి మీద నా నామం పేరట మీరు ఎవరికి విడుదల కావాలని ప్రార్థిస్తారో నేను వారిని విడిపిస్తాను అని అన్నారు. భూమి మీద నా నామం పేరట మీరు వేటిని బంధిస్తారో నేను వాటిని బంధిస్తానని అన్నారు. కనుక సాతాను నిత్యము బంధించాలి. వాడి ఇంట ఉన్న మనుషుల్ని బయటకు తీసుకువచ్చులాగున ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే అండి, ప్రార్థన చెయ్యాలి, బలమైన ప్రార్థన చెయ్యాలి. యేసు ప్రభుని అడిగి నిత్యము బలము సంపాదించుకోవాలి. బలమైన ప్రార్థన చేసి మన ఇంట ఉన్న వారందరినీ రక్షించుకోవడానికి మనము ప్రయాస పడినట్లయితే దేవుడు త్వరిత కాలమందు వారి బంధకాలను ఓడదీసి ఏం కలిగజేస్తారంట? రక్షణ దయచేయగలరు. అట్టి ధన్యత వాక్యం వినుచున్న వారందరికీ కలుగును గాక. ఆమేన్.